డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. నాటి కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం గడ్డపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి గుండెను పిండేస్తున్నాయి. తాను ఎలాంటి దానో తన భర్తకు తెలుసు, ప్రజలకు తెలుసంటూ ఆమె చెప్పిన మాటలు వెనుకున్న అసలు ఆవేదన ఏంటి? నాటి అసెంబ్లీ చేదు జ్ఞాపకాల నుంచి నేటి ప్రజా విజయం వరకు సాగిన ఆ భావోద్వేగ పయనంపై ఆమె మాట్లాడిన ప్రతి మాట చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి యామగానపల్లి ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. రాజకీయ లబ్ధి కోసం తన భర్త చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడం కోసం తనను వివాదాల్లోకి లాగారని ఆమె బాధపడ్డారు. మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. నారా భువనేశ్వరి చెప్పిన మాటల్లో ఒక గృహిణి ఆత్మవిశ్వాసం, రాజకీయ అనాగరికతపై ప్రదర్శించిన కోపం కనిపించాయి. మహిళలను రాజకీయ వివాదాల్లోకి లాగడం నాగరిక సమాజానికి తగదని భువనేశ్వరి చేసిన విజ్ఞప్తి సమకాలీన రాజకీయ నేతల విచక్షణకే సవాల్లా కనిపించింది. భువనేశ్వర్ గారు ఆ రకమైన కామెంట్ చేయటంలో తప్పేం లేదు. ఎందుకంటే మానసిక క్షోభ అనుభవించారు. ఏ ఆడబిడ్డ కూడా అనుభవించినంత దారుణమైన మానసిక క్షోభని ఆమె అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె ఒక సీఎంకి కూతురు, ఇంకో సీఎంకి భార్య, ఇంకో మంత్రికి తల్లి, ఇంకా చెప్పుకుంటూ ఒక స్టార్ హీరోకి చెల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెను ఉద్దేశించి ఏకంగా అసెంబ్లీలోనే ఆమె శీలాన్ని ఉద్దేశించి అత్యంత నీచంగా, నికృష్టంగా మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ చరిత్ర మర్చిపోదు. ఎప్పటికీ కూడా చాలా బాధాకరం. అలాగని చెప్పి మేమేదో దాన్ని ఏమంటారు, ఏదో ఒక పార్టీకి అగైనెస్ట్ చెప్తున్నాం అనుకుంటారే, కాదు. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాం. ఒక ఆడదాని ఆవేదన చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన, కన్నీటి వేదన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఈరోజు భువనేశ్వరి అంత ఆవేదనగా ఆ మాటలు ఎందుకంటే ఆవిడ గురించి అసెంబ్లీలో అంత దారుణమైన మాటలు ఆ రోజు మాట్లాడితే ఆమె భర్తగా అప్పటికి మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుని బోరును విలపించాల్సిన పరిస్థితి, కన్నీళ్లు పెట్టుకుని ఏడవాల్సిన పరిస్థితి. నా భార్యని ఇట్లా అంటారా అని. ఏ భర్తకి ఆ పరిస్థితి రాకూడదు, ఏ భార్యకి ఆ పరిస్థితి రాకూడదు. నా తల్లిని ఇలా అంటారా అని ఒక కొడుకు నారా లోకేష్ ఆ తర్వాత ఎన్నో వేదికల్లో బాధపడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఈ రాజకీయాల్లో ఇంత వికృత క్రీడలేదు? సో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో నారా భువనేశ్వర్ను ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ కూడా ప్రజల్లో విరక్తి పుట్టించాయి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి 11 సీట్లకే పరిమితం కావటానికి, అంటే 150 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం కావటానికి ఇదొక కారణం కూడా అయ్యి ఉండొచ్చు. చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఇది మేజర్ కారణం. సో ఎందుకు ఇలాంటి కామెంట్స్ రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోండి, కానీ ఈ రకంగా ఆడవాళ్ళని లాగి వాళ్ళని ఇట్లా తప్పుడు మాటలు, వాళ్ళ శీలం గురించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు. మన ఇళ్లలోనూ అమ్మ ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, తల్లి ఉంది, అందరం ఉన్నారు. అలాంటప్పుడు మనం మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని రాజకీయ నాయకులందరికీ కూడా ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. 100% కరెక్ట్. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సభలో కూర్చుని ఉండగా వెనకాల అసెంబ్లీలో వలభనేని వంశీ ఉన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఆ రోజు చూసిన తర్వాత సీఎం చంద్రబాబు, అంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ కింద ఉంది. నేను మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే సీఎం గానే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయటకు వచ్చారు. ఆఫ్ దట్ మాట్లాడినప్పుడు ఆయన ఏడ్చారు. ఆ ఏడుపును కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు నాడు తప్పుదో పట్టించారు, దాన్ని చాలా కామెడీగా తీసుకున్నారు, చేశారు. ఇప్పటి వరకు, అంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది, అధికారంలోకి వచ్చి 2 years అయింది. ఇప్పటి వరకు భువనేశ్వరి ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. కుప్పానికి వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అనేక సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడారు. ఒక మహిళ శీలం గురించి మాట్లాడుతున్నారు ఒక సభా వేదిక మీద అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించుంటారో. ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరూ బాధపడ్డారు. ఏంటి ఒక శాసనసభ అంటే అసెంబ్లీ వేదికగా ఈ విధమైన కామెంట్స్ చేస్తారంటూ ఒక రకమైన భావోద్వేగం, అది కూడా సీఎం స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏడవడంతో అది మరింత పాజిటివ్ అయింది. ఇక్కడ భువనేశ్వర్ గారు మాట్లాడారు కాబట్టి ఆవిడకి వన్ సైడెడ్గా మనం ఏదో మాట్లాడుతున్న భావన జనాల్లోకి పోతుంది. కానీ టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం భార్య భారతిరెడ్డి గారిని ఉద్దేశించి అంతకంటే నీచంగా ఆవిడ పిల్లలు అసలు ఆవిడకే పుట్టారు అంటూ చాలా దుర్మార్గమైన తప్పుడు మాటలు, అదే తేడా,
దుర్మార్గమైన మాటల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను ఇదే రకమైన కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సరే, చంద్రబాబు నాయుడు ఇమీడియట్ రియాక్ట్ అయ్యి Yes. అతను జైల్లో పెట్టించారు, అరెస్ట్ చేయించారు. ఇదే కానీ దానికి దీనికి తేడా సంబంధించి- ఏంటంటే అప్పుడు భువనేశ్వర్ను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడారు, ఆ తర్వాత బయట కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడారు. ఇక్కడ ఒక కార్యకర్త వైఫ్ లాంటి గురించి మాట్లాడినప్పుడు కూడా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పారు. అందులో రాజకీయాలు ఉన్నటువంటి మహిళలు వేరు, అంటే రాజకీయాలకు దీని సంబంధం అన్ని లేనటువంటి పార్టీల్లో కూడా ఈ మార్పు రావాలి. వాస్తవము. అశోక్ గారు, ఆశ మీరు ఇద్దరు చెప్పింది. ఎందుకంటే అసలు మహిళల్ని ఎందుకు లాగుతారు? ఇప్పుడు భారతి గారినైనా భువనేశ్వరి గారినైనా మీరు మహిళలను గౌరవించండి. మీరేం ప్రజాప్రతినిధులు? మీరు అసలు మీకు చట్టసభల్లో కూర్చునే అర్హత ఉందా? అసలు మహిళలను గౌరవించని సమాజానికి విలువ లేదు. మహిళ కంట నీరు పడితే ఆ ఉసురు తాకుతుంది అంటారు వెనకటికి. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల కూడా ఏడిస్తే మంచిది కాదు అంటారు కదా, అట్లా ఇంకో ఇంటి ఆడపిల్లని ఏడిపించే హక్కు మీకు ఎక్కడిచ్చారు? ఇప్పుడు భారతి గారు చూసుకున్నా, భువనేశ్వరి గారు చూసుకున్నా పెద్దగా గర్వం ఉండదు, వీళ్ళకు అహంకారం ఉండదు, పెద్దగా పబ్లిక్లకు వచ్చి పొలిటికల్ స్పీచ్లు కూడా ఇవ్వరు. అట్లాంటి లేడీస్ని మీరు ఎందుకు లాగుతారు? ఎందుకు హింస పెడతారు? ఇప్పుడు భువనేశ్వరి గారు బాధపడ్డారు, నిజంగా ఆ బాధలో ఒక అర్థం ఉంది. భారతి గారు కూడా బాధపడవచ్చు, ఆ బాధలో కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి మీ రాజకీయాల కోసము ఈ ఇంటి ఇళ్ళని, మహిళలని ఎవరిని కూడా కించపరచకండి. అది నైతికత అనిపించుకోదు. రాజకీయాల్లో నైతికత అనే చాలా ముఖ్యం. ఆ నైతికతను నిలబెట్టుకోండి. ప్రజాప్రతినిధి అనే పదానికి ఒక గౌరవం ఇచ్చుకోండి. అప్పుడు విలువ అనేది మీకు సమాజంలో, మీ నియోజకవర్గంలో కూడా పెరుగుతుంది. ఎస్, ఈ సందర్భంగానే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మహిళా రక్షణ, గౌరవం గురించి మైకుల ముందుకు వచ్చి మాట్లాడే నాయకులు ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల విషయంలో ఆ కనీస మర్యాదను ఎందుకు పాటించలేకపోతున్నారు?